ఆయన చెప్పిన దాంట్లో ప్రకృతి అహంకారం అని చెప్పారు కదా, దాని అహంకారం, ప్రకృతి అహంకారం ఏంటండి? ప్రకృతి అహంకారం కాదు, అహంకారము, అవ్యక్తం, మహత్తు, ఈ మూడు ప్రపంచానికి చెప్పినప్పుడు. అదే జీవుడికి చెప్పినప్పుడు మనసు, బుద్ధి, అహంకారం. ఇక్కడ మనసు, బుద్ధి, అహంకారం. అక్కడ అహంకారము, మహత్తు, అవ్యక్తం. అవ్యక్తం నుంచి మహత్తు, మహత్తు నుంచి అహంకారం, అహంకారం నుంచి ఈ స్థూలమైనటువంటి ప్రపంచం ఏర్పడుద్ది. అక్కడ ఇక్కడేమో అహంకారం, బుద్ధి, మనస్సు, ఈ స్థూల దేహం. ఇది అసలు ఎలా తయారవుతుంది, ఒక జగత్ ఎలా తయారవుతుంది, జీవుడు ఎలా తయారవుతాడు. అందుకనే ఉదాహరణ చెప్పింది. పార్వతీదేవి ఒక నలుగు పిండితోటి ఒక విగ్రహం చేసింది. విగ్రహం చేసిన తర్వాత ప్రాణం పోసింది. అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, అన్నిటికి కూడా కొన్ని ఆకారాలు ఉన్నాయి. ఆ ఆకారాలన్నీ కూడా ముందుగా తయారైన తర్వాత దాంట్లోకి చైతన్యం వస్తుంది. ఆకారాలను ఎక్కడ తయారవుతున్నాయి? తల్లి గర్భంలో తయారవుతుంది. తల్లి గర్భంలో తయారైన తర్వాత ప్రాణం అనేది వస్తుంది. వచ్చిన తర్వాత అదే ఆత్మ చైతన్యం వస్తుంది. దాంతో ప్రాణం, ఆ రకంగా జీవం ఏర్పడుతుంది. మొత్తం ఉన్నటువంటి అవ్యక్తం, అవ్యక్తం అని అంటే కంటికి కనిపించకుండా ఉండేది, అదే పరమాత్మ. అక్కడి నుంచి వచ్చేటువంటిదే మహత్తు. మనకి ఎట్టయితే భూమిలో కనుక విత్తనం నాటితే ఆ విత్తనం కాస్త ఒక చిన్న మొలక మాదిరిగా పైకి వస్తుంది, అదిగో అదే మహత్తు. ఆ మహత్తు నుంచి వచ్చేదే అహంకారం. అట్లా ఈ ప్రపంచం అనేటువంటి తయారు కావటానికి చెప్పింది అది. ఈ అష్ట ప్రకృతుల్లో 3 ప్రకృతులు ప్రపంచానికి, జీవుడికి వేర్వేరు పేర్లతో ఉన్నాయి.